హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ హిమ. వెల్కమ్ టు సాయి బ్లెస్సింగ్స్ ఫర్ యూ ఛానల్. ఈరోజు నేను పికి కార్డ్ రీడింగ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు 2 కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా! ఫస్ట్ కార్డ్ వచ్చి పైల్ 1, సెకండ్ కార్డ్ వచ్చి పైల్ 2. మీ మీ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ఏదుందో ఆ కార్డ్ మీరు పిక్ చేసుకోండి. సో, ఆ పైల్ రీడింగ్ మీరు చూడొచ్చు. పైల్ 1లో ACEGIKMOQSUWY అనే లెటర్స్ ఉన్నాయి. పైల్ 2లో BDFHJLNPRTVXZ లెటర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు హిమబిందు అయితే హెచ్ లెటర్ ఉంది కదా! సో మీది అప్పుడు కార్డ్ 2 అవుతుంది. పైల్ 2 రీడింగ్ చూడాల్సి వస్తుంది. మీకు పైల్ రీడింగ్ యొక్క టైం స్టాంప్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి ఏ పైల్ రీడింగ్ అయితే ఆ పైల్ రీడింగ్కి మీరు జంప్ అయిపోవచ్చు అనమాట. సో మనం ఫస్ట్ పైల్ 1 రీడింగ్ చూద్దాము. చెప్పండి యూనివర్స్, పైల్ 1 వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? పైల్ 1 వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఏంటి? అలాగే మీ ఫీలింగ్స్ కూడా ఇక్కడ రెజొనేట్ అయితే మీరు ఈ పైల్ 1 రీడింగ్ చూడొచ్చండి. చెప్పండి యూనివర్స్, పైల్ 1 రీడింగ్ చెప్పండి. పైల్ 1 వాళ్ళ ఫీలింగ్స్, పైల్ 1 వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ చెప్పండి. ఒక 3 కార్డ్స్ ఇవ్వండి. పైల్ 1 వాళ్ళకు ఒక 3 కార్డ్స్ ఇవ్వండి. వాళ్ళ ఫీలింగ్స్ గురించి చెప్పండి. పైల్ 1 వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్. పైల్ 1 వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ చెప్పండి యూనివర్స్. పైల్ 1 వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్. యూనివర్స్ 3 కార్డ్స్ ఇవ్వండి. పైల్ 1 వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ చెప్పండి. పైల్ 1 వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్. ఓకే. End of the deck, the page of pentacles. ఓకే, సేమ్ నిన్నట్లాగే రీడింగ్ వచ్చింది అండి. మీరు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. తర్వాత మీరు చాలా చాలా బాధపడుతున్నారనమాట మీ లైఫ్ మీ మీ లైఫ్ గురించి ఆలోచిస్తూ. అలాగే యు ఆర్ ఫీలింగ్ వెరీ లాస్ట్. మీకు లైఫ్ అంతా మీరు చాలా లాస్ట్గా ఫీల్ అవుతున్నారు. అలాగే చాలా మీ పర్సన్ గురించి కానీ, ఇన్ కేస్ సపరేషన్లో ఉన్న వాళ్ళైతే మీ పర్సన్ గురించి చాలా అంటే చాలా అబ్సెస్డ్గా ఫీల్ అవుతున్నారు. అలాగే మీరు అది గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నారు. అంటే నేను ఎలాగా అప్రోచ్ అవ్వాలి, స్టెబుల్గా ఎలాగా నా పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలి అని చాలా అంటే చాలా వర్క్ అయితే చేస్తున్నారు. సో దీన్ని చూస్తూ ఉంటే మీరు కొంచెం నెగిటివ్ ఎనర్జీస్లో ఉన్నారండి. 3 డేస్ నిన్నటి నుంచి చూస్తున్నాను. ఈ ఎనర్జీస్ నుంచి మీరు బయటికి రావాలి అండి. మీరు ఈ ఎనర్జీస్ నుంచి బయటికి వస్తేనే మీకు మీకు పాజిటివ్ మీకు మంచి డేస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు మంచి డే స్టార్ట్ అవ్వాలి అంటే మీరు ఇలాగా అంతా అయిపోయింది, ఎవ్రీథింగ్ అంతా లైఫ్లో అంతా ఓడిపోయారు అనే థాట్స్ నుంచి బయటికి రావాలి. మీ మీ పార్ట్నర్ గురించి కూడా ఎక్కువగా థింక్ చేయకండి. ఫస్ట్ మీ గురించి మీరు ఎక్కువగా థింక్ చేసుకోండి. ఇలా ఉంటే మీ హెల్త్ కూడా బాగుండదు. నేను చెప్తున్నాను, మీ హెల్త్ కూడా ఖచ్చితంగా స్పాయిల్ అవుతుంది మీరు ఇలాంటి నెగిటివ్ థింకింగ్స్లో నెగిటివ్ థాట్స్లో ఉన్నారంటే. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఎనర్జీ. సో మీ ఫీలింగ్స్ ఇది మ్యాచ్ అయ్యాయి అంటే మీరు ఇంకా నెక్స్ట్ రీడింగ్ మీ పార్ట్నర్ గురించి మీరు చూడొచ్చండి. ఇన్ కేస్ ఇది మీ పార్ట్నర్ గురించి అనే కాదు, ఐ మీన్ ఒకవేళ మీరేమైనా సారీ జాబ్ గురించి లేకపోతే ఇంకా వేరే వాటి గురించి కూడా మీకు చాలా ఒకవేళ ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ జాబ్ గురించి కూడా మీరు చాలా స్ట్రగుల్ అవుతున్నారు అంటే, మీకు జాబ్ గురించి చాలా బాధగా ఉంది అంటే, మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి అంటే మీకు లాస్ అయినానని ఫీల్ అవ్వద్దండి. మీరు ఎవ్రీ టైం ఒకవేళ మీరు ఫెయిల్యూర్ అవుతూ ఉన్నారు అనుకుంటే మీరు ఇంకా ట్రై చేస్తూనే ఉండండి. ఎందుకంటే మీరు
లాస్ అయిన 3 కప్స్‌ని చూస్తున్నారు. బట్ మీ దగ్గర ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. ఆ 2 ఛాన్సెస్ కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా ఏదో ఒకటి మీకు తగులుతుంది. మీ జాబ్ కూడా ఖచ్చితంగా వస్తుంది. అంతేకాని ఒక 2, 3 ఛాన్సెస్ మిస్ అయ్యాను అంటే ఇంక అంతే నా లైఫ్ నాకేమీ రాదు అని మీరు బాధపడకూడదు. నేను కూడా అంతే. చాలా చాలా సఫర్ అయిన తర్వాతనే నేను ఏదైనా గూడా సాధించగలుగుతున్నాను. సో, మీరు కూడా పాజిటివ్ థింకింగ్‌లో ఉండండి. రాలేదు జరిగిపోయిన దాని గురించి మర్చిపోండి. జరిగే దాని గురించి ఆలోచించండి. ఎప్పుడు గూడా జరిగిపోయిన దాని గురించి ఆలోచించగూడదు. యూ హ్యావ్ టు థింక్ ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ ఈజ్ వెరీ యూజ్‌ఫుల్ ఫర్ యూ. ప్రతి నిమిషము మీకు ఇంపార్టెంటే. ఆ నిమిషాన్ని ఇలా బాధపడుతూ వేస్ట్ చేయొద్దండి. ప్రతిరోజు మీకు మంచి రోజే అనుకోండి. ఎవ్రీ డే ఈజ్ యువర్ ఎవ్రీ డే ఈజ్ యువర్ గుడ్ డే. అలాగే ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ ఏ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ది సక్సెస్. ఓకే, మీకు సక్సెస్ కావాలి అంటే ఫెయిల్యూర్ ఖచ్చితంగా చూడాల్సిండేది. ఎన్ని ఫెయిల్యూర్స్ చూస్తే అంత నేర్చుకుంటారు. అలా అని ఫెయిల్ అవ్వటం కరెక్ట్ అని చెప్పటం లేదు. ఫెయిల్ అయినా కూడా అది మనకు యూస్ఫుల్లే. ఏదైనా కూడా మనం దాన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవాలి. మన మీద రాళ్ళు పడినా కూడా ఆ స్టోన్స్తో మనం ఏదైనా యూజ్ఫుల్ అయ్యే వాటినే చెయ్యాలి. ఆ స్టోన్స్ కూడా వేస్ట్ కావు. ఆ స్టోన్స్తో ఏదైనా మనం సాధించుకోవచ్చు. లైక్ ఆ స్టోన్స్తో మంచి ఆర్ట్ వేయచ్చు. లేకుంటే ఆ స్టోన్స్తో మనం ఒక మంచిగా ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ బిల్డ్ చేయొచ్చు. సో, అట్లా ఏదైనా కూడా మిమ్మల్ని ఎవరైనా బాధపెడుతున్నారు అన్నా కూడా మీరు ఫీల్ అవ్వకూడదు. మీరు వాటిని యూజ్ చేసుకోవాలి. దాని నుంచి మీరు యూ హ్యావ్ టు గ్రో యువర్ సెల్ఫ్. ఓకే, సో ఇలాంటి ఫీలింగ్స్ నుంచి మీరు బయటకి రావాలి ఫస్ట్. ఓకే, చెప్పండి యూనివర్స్. మా పైల్ వన్ వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్ గురించి, మా పైల్ వన్ వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్ ఫీలింగ్స్ చెప్పండి. మా పైల్ వన్ వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్ చెప్పండి. పైల్ వన్ వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్ చెప్పండి యూనివర్స్. పైల్ వన్ వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్. పైల్ వన్ వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్. ఓకే ఓకే ఓకే, నైస్. ఓకే, మీ పార్ట్నరు చాలా డిఫెన్సివ్ మోడ్లో ఉన్నారండి. ఆ డిఫెన్సివ్ మోడ్లో ఎందుకు ఉన్నారో చూద్దాము. దాని క్లారిటీ అడుగుతాము. యాక్చువల్గా ఒక సైకిల్ని ఎండ్ చేయాలి అనుకుంటున్నారు. అలాగే ఎండ్ ఆఫ్ ది డెక్ ది మూన్ వచ్చింది. మూన్ అంటే యాక్చువల్గా తనకు ఏదో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అంటే తను దేనికో చాలా భయపడుతున్నారనమాట. ఇది చేస్తే ఇలా అవుతుందా లేదా, నేను చేయగలనా లేదా అని చాలా క్వశ్చన్స్ తనలో ఉన్నాయి. మీకు తెలియని రహస్యాలు కానీ, మీకు తెలియని చాలా థింగ్స్ కానీ వాళ్ళతో ఉన్నాయి. సో, అవి చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? సో, అలా అలాంటి ఆలోచనలు చాలా ఉన్నారనమాట మీ పార్ట్నర్. బట్ మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని తను డివైన్ గిఫ్ట్గా అనుకుంటున్నారు. మీరు మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారండి. అంటే ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఎక్కువగా ట్విన్ ఫ్లేమ్స్ ఉన్నట్లున్నారు. సో, మీరు చాలా వరకు ఒక 10% ట్విన్ ఫ్లేమ్స్ ఉన్నట్లు ఉన్నారు. ఖచ్చితంగా మీకు రీయూనియన్ అంటే ఉంటుందండి. ఎందుకంటే ఇది ట్విన్ ఫ్లేమ్స్ నేను చూస్తున్నాను కాబట్టి. బట్ మీ లైఫ్లో ఏదో మీ పార్ట్నర్ అయితే ఖచ్చితంగా ఈ సపరేషన్ని ఎండ్ చేయాలి అని అయితే చూస్తున్నారు. బట్ మనము ఈచ్ కార్డ్కి మనం క్లారిఫికేషన్ అడిగితే అడుగుదాము. చెప్పండి యూనివర్స్, వై 7 ఆఫ్ వ్యాన్స్ హియర్. 7 ఆఫ్ వ్యాన్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ కోడ్ ఫర్ 7 ఆఫ్ వ్యాన్స్. 7 ఆఫ్ వ్యాన్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 7 ఆఫ్ వ్యాన్స్. ఓకే, మీ పర్సన్ కూడా మీలాగే అండి.
మీ పర్సన్ కూడా చాలా అబ్సెస్డ్‌గా థింక్ చేస్తున్నారు మీ గురించి. అంటే ఏం థింక్ చేస్తున్నారు అంటే, ఇంకా తను కూడా లాస్ అయిపోయాను, నేనేం చెయ్యలేను. అందుకనే తను స్టెప్ తీసుకోలేకపోతున్నాడు. చూడండి, ఇట్లా అబ్సెసివ్‌గా ఉంటే ఏ పనులు ముందుకు వెళ్ళవు. అబ్సెసివ్‌గా ఉంటే మీకు ఎలాంటి పాజిటివ్ లైఫ్ అనేది ఉండదనమాట. మంచి మంచి జరగడం అనేది చాలా స్లోగా ఉంటుంది, మీరు నెగిటివ్‌గా ఉంటే. సో, ఇలాగ అబ్సెస్డ్‌గా నెగిటివ్ థింకింగ్‌లో ఉన్నారు అంటే ఇంకా ఇంకా నేనంతా లాస్ అయిపోయినాను, నేను ఏం చేసినా దానికి రిజల్ట్ ఉండదు అనుకుంటూ ఇంకా తనని తను ఆపుకుంటున్నాడనమాట. ఇంకా తను ముందుకు రాలేడు. తను ఖచ్చితంగా నన్ను బ్లేమ్ చేస్తుంది. నేను వెళ్ళి నా పార్ట్నర్‌ని నా పార్ట్నర్‌తో మాట్లాడినా కూడా ఖచ్చితంగా ఆమె కానీ, అతను గానీ నన్ను యాక్సెప్ట్ చెయ్యరు. ఎవ్రీథింగ్ అంతా స్పాయిల్ అయిపోయింది. నేనేమైనా చేసేదానికన్నా ఊరికే నాదే కరెక్ట్ అనుకోని ఇంకా ముందుకు స్టెప్ వేయకోకుండా ఉండటమే బెటరు అని అలా అనుకుంటారనమాట. అందుకనే అబ్సెసివ్‌నెస్ అనేది చాలా డేంజర్. నెగెటివ్ థింకింగ్ అనేది అస్సలు మంచిదే కాదనమాట. మీరు మీరు ఫస్ట్ పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోవాలి ఎవరైనా కానీ. సో, మీరు పాజిటివ్‌గా అనుకుంటున్నారు అంటే ట్విన్ ఫ్లేమ్స్ అంటున్నాను కదండీ! ఇక్కడ చాలా వరకు ఒకవేళ 10% వరకు ట్విన్ ఫ్లేమ్స్ అంటున్నాను కదా! మీరు ఎలా ఆలోచిస్తారో మీ పార్ట్నర్ కూడా అలాగే ఆలోచిస్తారనమాట. అందుకనే మీరు పాజిటివ్‌గా థింకింగ్ చేస్తున్నారు అంటే మీ పార్ట్నర్‌కి కూడా సేమ్ అదే వైబ్రేషన్స్ వెళ్తాయి. సో, అప్పుడు ఓకే. నాకెందుకో చాలా మంచి మంచి థాట్స్ వస్తున్నాయి. నేను నా పార్ట్నర్‌ని అప్రోచ్ చేసి తను ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకుంటుంది. హి విల్ యాక్సెప్ట్ మీ అని వైబ్రేషన్స్ అనమాట. ఓకే. మిర్రరింగ్ అనేది జరుగుతుంది ట్విన్ ఫ్లేమ్స్ అంటే. సో, అందుకని పాజిటివ్‌గా ఉండండి. పాజిటివ్ థింగ్స్ అన్నీ జరుగుతాయి. అలాగే డెత్ కార్డ్‌కి కూడా క్లారిఫికేషన్ అడుగుతాము. చెప్పండి యూనివర్స్, డెత్ క్లార్ ఈ ఎంద్ ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ డెత్ కార్డ్. డెత్ కార్డ్ డెత్ కార్డ్ ఎందుకు ఇక్కడ క్లారిఫికేషన్ ఇవ్వండి. ఒక కార్డ్ ఇవ్వండి. ఓకే. ఒక హ్మ్. ఒక సిట్యుయేషన్నయితే ఎండ్ చేయాలి అనుకుంటున్నారు. ఒక సిట్యుయేషన్‌ని ఎండ్ చేసి ఒకటైతే డిసైడ్ అయిపోయారండి. అంటే ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు. ఏ డెసిషన్ తీసుకున్నారు అంటే, ఒక థింగ్‌ని ఎండ్ చేసేయాలి అనే డెసిషన్ తీసుకున్నారనమాట. ఏం డెసిషన్ తీసుకున్నారు అంటే, ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలని డిసైడ్ అయ్యారు. అందుకని ఏదో ఒక ఈ సెపరేషన్‌ని ఎండ్ చేయాలి అనుకుంటున్నారు. ఈ సెపరేషన్‌ని ఎండ్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ 2 ఆఫ్ వాండ్స్ అంటే ఖచ్చితంగా ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు. ఆ డెసిషన్ అయితే ఈ సెపరేషన్‌ని ఎండ్ చేయాలి అనుకుంటున్నారు. సో, మీ లైఫ్‌ని మీతో రిలేషన్‌షిప్‌ని ఒక బ్యాలెన్స్ చేయాలి. ఇంతకు ముందులాగా అంటే రెక్లెస్‌గా రెక్లెస్‌గా హ్యాండిల్ చేయకూడదు. బ్యాలెన్స్‌డ్‌గా హ్యాండిల్ చేయాలి అనే డెసిషన్ అయితే మీ పర్సన్ తీసుకున్నాడండి. సో, ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. మీ పర్సన్ అయితే ఒక డెసిషన్ తీసుకున్నాడు. కానీ మీరు పాజిటివ్‌గా ఉండండి. మీరు పాజిటివ్‌గా ఉంటే మీ పార్ట్నర్ కూడా పాజిటివ్‌గా ఉంటారు. సో, ఖచ్చితంగా వెరీ సూన్ మీకు రీయూనియన్ జరుగుతుందనమాట. చెప్పండి యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ లవర్స్ కార్డ్. లవర్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్ ఇవ్వండి. లవర్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. లవర్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్. లవర్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్. లవర్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్ ఏంటంటే, ఇంతకుముందు మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశాడండి. మీ పర్సన్ ఇంతకుముందు చీట్ చేశారు మిమ్మల్ని. అంటే తనేదో మిమ్మల్ని గెలవాలి అనుకుంటూ మిమ్మల్ని లాస్ అయ్యాడు. యాక్చువల్‌గా ఇంతకుముందు తను ఏం చేశాడంటే, ఆమె ఏం చేసిందంటే, మిమ్మల్ని హర్ట్ చేస్తే మీరు తనని చేజ్ చేస్తారు. సో, మీరు చేస్తే అప్పుడు అంత థింగ్స్ సార్ట్ ఔట్ అయిపోతాయి. మీరు తన దగ్గరకొచ్చేస్తారు అన్నట్లు మిమ్మల్ని గెలిచాను అనుకున్నాడు. మిమ్మల్ని హర్ట్ చేసినా కూడా మీరు ఖచ్చితంగా మళ్ళీ తనని అప్రోచ్ అవుతారు అని ఆమె అలా అనుకుందనమాట. అంటే ఇది ఎలా చెప్పగలుగుతాను అంటే, మిమ్మల్ని విన్ అవుతాను అంటే ఫ్యూచర్‌లో ఫ్యూచర్‌లో ఆ పర్సన్ మీరేం చెప్పినా వింటుంది.
అనే విధంగా అనమాట. అట్లా మిమ్మల్ని గెలిచి మిమ్మల్ని గెలిచినప్పుడు మీరు తన లైఫ్‌లోకి వెళ్తే అంతా తను చెప్పినది జరుగుతుంది. సో, అప్పుడు నేను ఫ్యూచర్‌లో భయపడాల్సిన అవసరం లేదు. మీ పర్సన్ ఏదో దాస్తున్నాడు అన్నాను కదండీ! సో, ఆహ్, ఆ దాచ్ ఆ థింగ్స్ దాచిపెట్టడం కోసము మీ దగ్గర ఏదో కొన్ని స్ట్రాటజీస్ ప్లే చేశాడు ఇంతకుముందు. మిమ్మల్ని లూజ్ అవ్వడానికి కాదు, మిమ్మల్ని వదిలిపెట్టేయాలని కాదు. మీ పర్సన్ థింకింగ్ ఏంటి అంటే మిమ్మల్ని మీతో లైఫ్ లాంగ్ ఉండాలి. బట్ మీ దగ్గర తనే అప్పర్ హ్యాండ్ ఉండాలి. సో, అందుకని మిమ్మల్ని బాధపెట్టాడు. ఎందుకంటే మిమ్మల్ని పొందటం కోసమే మిమ్మల్ని మోసం చేశాడు. బట్ తనకు తెలియట్లేదు. మిమ్మల్ని అట్లా మోసం చేస్తే, మిమ్మల్ని హర్ట్ చేస్తే మీరు మీరు వెళ్ళిపోతారు. ఇంకా లైఫ్‌లో మీరు తిరిగి రారు అన్న విషయం తనకు తెలియకుండా ఇంకా తను తనింకా తెలియకుండా తప్పు చేసేసాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు అనాలిసిస్ చేస్తున్నాడు. ఓహ్! ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి? ఇప్పుడు ఎలా వెళితే నా పార్ట్నర్‌ని నేను దక్కించుకోగలను? నేను మిస్టేక్ చేశాను. తను రియలైజ్ అవుతున్నాడు ఇప్పుడు. ఇప్పుడు తను రియలైజ్ అవుతున్నాడు. సో, ఈ కార్డ్స్‌ని బట్టి చూస్తే మీ పర్సన్ ఎక్కువగా ఆహ్, మీ పర్సన్ మీ పర్సన్ స్కార్పియో, వృశ్చిక రాశి, అలాగే మీ పర్సన్ స్కార్పియో, వృశ్చిక రాశి, తుల, ఎక్కువగా నాకు స్కార్పియో కనిపిస్తుందండి. అలాగే మకర రాశి, క్యాప్రికాన్, వృశ్చిక రాశి, క్యాప్రికాన్, మకర రాశి, జెమిని, మిథున రాశి, వృశ్చిక రాశి, తులా రాశి, మిథున రాశి, మకర రాశి అండ్ అలాగే కన్యా రాశి. కన్యా రాశి కూడా కనిపిస్తున్నారు. ఎక్కువగా జెమిని పీపుల్ అంటే మిథున రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, తుల రాశి, కన్యా రాశి. ఇది మీ పార్ట్నర్స్ జొడాయిక్ సైన్ అండి. సో, ఇది మీ పర్సన్ ఫీలింగ్స్ ఇవి. ఓకే. చెప్పండి యూనివర్స్, మా పైల్ 1 వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఇంటెన్షన్స్ ఏంటి? మా పైల్ 1 వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఇంటెన్షన్స్ చెప్పండి. ఒక 3 కార్డ్స్ ఇవ్వండి. మా పైల్ 1 వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క ఇంటెన్షన్స్. పైల్ 1 వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క ఇంటెన్షన్స్ కూడా వచ్చేసాయండి. 2 కార్డ్స్. ఇంకొక కార్డ్ ఇవ్వండి యూనివర్స్. ఇంకొక కార్డ్ ఇవ్వండి. ఇంకొక కార్డ్. పైల్ 1 వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క ఇంటెన్షన్స్. ఇన్ని కార్డ్స్ వద్దు, నాకు ఒక్క కార్డ్ కావాలి. పైల్ 1 వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఇంటెన్షన్స్. సేమ్ తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో తన ఇంటెన్షన్స్ కూడా మ్యాక్సిమం అట్లే ఉన్నాయి. సో, మీ పర్సన్ మిమ్మల్ని తన ట్విన్ ఫ్లేమ్గా అనుకుంటున్నాడండి. ఇక్కడ చాలామంది ట్విన్ ఫ్లేమ్సే ఉన్నారు. నో డౌట్ 10% కాదు, మ్యాక్సిమం ఒక 50% ట్విన్ ఫ్లేమ్సే కనిపిస్తున్నారు నాకు. మీ పట్ల చాలా ఎమోషనల్గా ఉన్నారు. మీ 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 తను చేసిన తప్పుని తను తెలుసుకున్నాడు అన్నాను కదా. సో, అందుకనే మీ పట్ల చాలా ఎమోషనల్గా ఉన్నాడు. అండ్ తన థింగ్స్ అన్నిటినీ రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేయాలి అని కూడా తను డిసైడ్ అయ్యాడు. మీకోసం తన థర్డ్ పార్టీని కూడా వదిలేసి వచ్చేయాలి. అది కష్టంగా ఉన్నా కూడా తన ఫ్యామిలీని వదిలేసి వచ్చేయాలి. ఒకవేళ మీరు ఇష్టపడుతున్న మీ మ్యారీడ్ పర్సన్ అయితే వాళ్ళ పిల్లల్ని కూడా వదిలేసి వచ్చేయాలి అనే ఆలోచనల్లోనే ఉన్నాడు. సో, మీకు న్యాయం చేయాలి అనుకుంటున్నారు. మీకు ఒక మంచి ఆఫర్ను కూడా ఇవ్వాలనుకుంటున్నారండి. మీ ఇంటెన్షన్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా అంటే మీ పార్ట్నర్ యొక్క ఇంటెన్షన్స్ చాలా బాగున్నాయండి. మీ పార్ట్నర్ ఖచ్చితంగా జెమిని, మిథున రాశి అయి ఉండాలండి. మీరు కానీ మీ పార్ట్నర్ కానీ మిథున రాశి అయి ఉండాలి. అలాగే
సేమ్ పైసెస్, క్యాన్సర్, మీనరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, తులారాశి, వృషభ రాశి. ముఖ్యంగా నాకు మిథున రాశి వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారండి. నాకు మిథున రాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు ఈ రీడింగ్లో. చూద్దాము. వై ది లవర్స్ కార్డ్ హియర్, చెప్పండి. లవర్స్ కార్డ్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. యూనివర్స్, లవర్స్ కార్డ్కి క్లారిఫికేషన్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ కార్డ్ ఫర్ లవర్స్. అంతే అండి. మీ దగ్గరికి రావటానికి చాలా భయపడుతున్నాడు. మీరు ఏమంటారో ఏమో. మీరు చెప్పాను కదండి, మీరు ట్విన్ ఫ్లేమ్స్. మీరు ఎలా ఆలోచిస్తే అలానే, మీరు ఎలా ఆలోచిస్తే అలా జరుగుతుంది. అంటే మీరు పాజిటివ్గా ఉన్నారు అంటే మీ పర్సన్కి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. మీ పర్సన్ వెంటనే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. మీరు ఎలా అనుకుంటే మీ పర్సన్ అలానే చేస్తారనమాట. అందుకనే మీరు భయపడుతూ, మీరు నాకంతా ఇంకా అయితే అయిపోయింది, నా పార్ట్నర్ నన్ను మోసం చేస్తాడు, మా పార్ట్నర్ చాలా మంచి పర్సన్ కాదు అని అనుకుంటూనే ఉంటే మీ పార్ట్నర్ కూడా ఇంకా అలాగే ఉంటుంది, అలానే అనుకుంటారనమాట. ఎందుకంటే తనకి మీరు టెలిపాతి కమ్యూనికేషన్ పంపిస్తూ ఉంటారు. అంటే మీరు మీ పార్ట్నర్ మీద కోపంతో ఉన్నారు అంటే, మీరు ఒకవేళ బాధతో ఉన్నారు అంటే అదే అదే డ్రీమ్స్ వస్తాయి వాళ్ళకి. సో అవే డ్రీమ్స్ వస్తుంటాయి. సో అలాంటి అలాంటి వైబ్రేషన్సే ఉంటాయి. వాళ్ళకు కూడా లేనిపోని భయాలు, మీ గురించి ఆలోచిస్తే ఏదో ఒక రకమైన ఒక భయము, అవన్నీ వాళ్ళలో కలుగుతాయి. సో వాళ్ళలో కలిగాయి అంటే ఏంటి, ఇంకా నేను వెళ్తే ఖచ్చితంగా నా పని అయిపోయింది, ఇంక ఇది అనవసరంగా నేనే ఈ ఈ మ్యాటర్ని పెద్దది చేస్తాను, ఇది ఎప్పటికీ సాల్వ్ అయ్యే ఇష్యూ కాదు. సో ఇంకా ఈ విషయాన్ని ఇక్కడే పెట్టేయడం మేలు అని అనుకుంటాడు మీ పార్ట్నర్ కూడా. అందుకని మీరు బీ పాజిటివ్. మీరు పాజిటివ్గా ఉంటే మీ పర్సన్ కూడా మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తాడనమాట. అంటే కమ్యూనికేట్ చేస్తాడు. సో బీ పాజిటివ్ అండి. సో మిథున రాశి వాళ్ళకి ఇది నా సజెషన్ అండి. బీ పాజిటివ్. ఏస్ ఆఫ్ కప్స్, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ఏస్ ఆఫ్ కప్స్. ఏస్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ కార్డ్ ఇవ్వండి. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ కార్డ్ ఫర్ ఏస్ ఆఫ్ కప్స్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ కార్డ్ ఫర్ ఏస్ ఆఫ్ కప్స్. ఓకే, ఒక కార్డ్ వచ్చింది. చెప్పాను కదండి, మీ పర్సన్ ఇంటెన్షన్స్ మిమ్మల్ని ఇంత ఫాస్ట్గా వచ్చి మీతో మాట్లాడాలి. చాలా ఎమోషనల్గా ఉన్నాడండి మీ పార్ట్నరు. ఫాస్ట్గా వచ్చి మీతో మాట్లాడాలి. మళ్ళీ అగైన్ నాకు మిథున రాశి కనిపిస్తోంది. ఎవరైతే మీ పార్ట్నర్ కానీ మీరు కానీ మిథున రాశి వాళ్ళు ఉంటే మీ పార్ట్నర్ అయితే వెరీ వెరీ సూన్ వస్తారండి. సో మీరు పాజిటివ్గా ఉండండి అంతే. మీరు పాజిటివ్గా ఉంటే మీ పర్సన్ అంత ఫాస్ట్గా వస్తాడు. ఎందుకంటే మీరు హ్యాపీగా, మీరు పాజిటివ్ మైండెడ్తో ఉంటే మీ పర్సన్కి కూడా మైండ్ అలానే ఉంటుంది. ఓకే, నేను వెళ్తే మా పార్ట్నర్ నన్ను కరెక్ట్గా రిసీవ్ చేసుకుంటారు, నా బాధ అర్థం చేసుకుంటాడు అన్న ఫీలింగ్స్లో ఉంటారనమాట. సో బీ పాజిటివ్. మీ పర్సన్ ఇంటెన్షన్స్ అయితే మీ దగ్గరికి వచ్చేయాలి, మీకు ఆఫర్ చేయాలి, ఎమోషనల్గా మాట్లాడాలి అని అయితే ఉంది. ఇంకా పైల్ టూ సారీ అండి. ఇంకా ఈ టూ ఆఫ్ పెంటకల్స్ యొక్క క్లారిఫికేషన్ అడుగుదాం. చెప్పండి యూనివర్స్, టూ ఆఫ్ పెంటకల్స్కి క్లారిఫికేషన్ చెప్పండి. ఒక కార్డ్ ఇవ్వండి, క్లారిఫికేషన్ కార్డ్. వై ద టూ ఆఫ్ పెంటకల్స్ హియర్. టూ ఆఫ్ పెంటకల్స్కి క్లారిఫికేషన్ కార్డ్ ఇవ్వండి. టూ ఆఫ్ పెంటకల్స్కి క్లారిఫికేషన్ కార్డ్. ఓకే, ఇచ్చేసింది. సో మిమ్మల్ని ఇంతకుముందు మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేశారు అని తనకు తెలుసండి. మిమ్మల్ని బాధ పెట్టాడు అని మీ పర్సన్కి తెలిసే చేస్తాడు ఆ విషయం. అందుకనే ఇప్పుడైనా నేను ఇలా కాకుండా ఇలా చెయ్యాలి అంటే, మీ దగ్గరికి వచ్చినప్పుడు తను ఎమోషనల్ అవుతాడు కానీ తన తప్పు తను బయట పెట్టడు. తనను తను డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. మీరే ఎలా ఉండింటే నేను ఇలా చేసేవాడిని కాదు, మీరు అలా ఉండింటే నేను ఇలా చేసేదాన్ని కాదు అన్నట్లు. అంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు, బ్యాలెన్స్డ్గా ఉందాం.
ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఉంటే ది బెస్ట్ ఫ్యూచర్‌లో. సో, తననైతే తను మీ దగ్గర కొంచెం ఇగో ఉండొచ్చు. ఇగో ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ తగ్గితే ఫ్యూచర్‌లో మళ్ళీ మీదే మెజారిటీ అవ్వచ్చు అన్న భయంతో వస్తుందండి మీ పర్సన్. సో, అందుకని మీరు తను పూర్తి తప్పు ఒప్పుకోకపోయినా బట్ మీ దగ్గరికైతే ఖచ్చితంగా వస్తుంది అమ్మాయి. ఖచ్చితంగా వస్తాడు. బట్ తనని తను డిఫెండ్ చేసుకుంటారు. అలాగే తన మీ లైఫ్‌నైతే బ్యాలెన్స్‌డ్‌గా ఇంకోసారి ఈ ఈ తప్పులైతే చెయ్యకూడదు అనే ఆలోచనలోనే ఉంటారండి. మీ పార్ట్నర్ అయితే ఇంకోసారి ఈ తప్పు చెయ్యను, మనం బ్యాలెన్స్‌డ్‌గా ఉందాము అనే ఆలోచనతో వస్తాడు. సో, ఇంటెన్షన్స్ అయితే చాలా బావున్నాయండి. నాకు ఎక్కువగా జెమినీ మిథున రాశి కనిపిస్తుంది. ఎక్కువగా మిథున రాశి కనిపిస్తుంది. ఇంకా కాదు అంటే ఆహ్, ఆహ్, మిథున రాశి కాకుండా కుంభరాశి, అక్వేరియస్ ఇంకా ఆహ్, ఇంకా తులా రాశి, వృషభ రాశి, ఇంకా వృషభ రాశి, ఇంకా కర్కాటక రాశి, మీన రాశి. సో, ఇవి గూడా నాకు బానే కనిపిస్తున్నాయి. బట్ ఎక్కువ మిథున రాశి, కుంభరాశి అండ్ ఆల్సో తులా, వృషభం, మీనం. ఓకే అండి. ఇంటెన్షన్స్ అయితే చూసాం కదా! చెప్పండి యూనివర్స్. ఇంకా వీళ్ళ ఫైనల్ అవుట్‌కమ్ ఏంటి? వీళ్ళ పార్ట్నర్ నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాడా? వీళ్ళ పార్ట్నర్ నెక్స్ట్ స్టెప్ తీసుకుంటే ఛాన్స్ ఉందా? ఒక 1 వీక్, ఒక 1-10 డేస్‌లో ఆహ్, మా పైల్ వన్ వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ స్టెప్ తీసుకొని వస్తాడా చెప్పండి? చెప్పండి యూనివర్స్. 1-10 డేస్‌లో పైల్ వన్ వ్యూవర్స్ యొక్క పార్ట్నరు నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాడా? పైల్ వన్ వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క నెక్స్ట్ స్టెప్ ఇన్ 1-10 డేస్. ఓకే. పాజిటివ్ రీడింగ్ వచ్చిందండి. ఎండ్ ఆఫ్ ది డే 10 ఆఫ్ కప్స్ మీతో ఖచ్చితంగా స్టెప్ తీసుకుంటాడు. బట్ ఆ స్టెప్ వలన మీరు కొంచెం ఇది చాలా ఒక హార్డ్ డెసిషన్ అవుతుంది. కలిసి ఉందామా లేదా అని ఒక ఒక స్ట్రాంగ్ క్లారిటీతో వస్తాడు. డెసిషన్ మీదే అవుతుంది. డెసిషన్ మీదవుతుంది. కలిసి ఉందామంటే కలిసి ఉందాం, లేదు పూర్తిగా విడిపోదామంటే విడిపోదాం అన్నట్లు కత్తితో పొడిచినట్లు చెప్తాడండి, కొట్టినట్లు చెప్తాడు. సో, మీ 2 ఆఫ్ కప్స్ మీరు మిర్రరింగ్ చేసుకుంటున్నారండి. అందుకనే మీరు పాజిటివ్‌గా ఉండండి. మీకు నెగెటివ్ థాట్స్ వస్తే వాళ్ళకు అదే థాట్స్ వస్తాయి. అందుకని మీరు మీరు చాలా అంటే చాలా పాజిటివ్‌గా ఉండాలి. మీరెలా పాజిటివ్‌గా ఉండాలి అంటే మీరెలా ఆలోచిస్తే మీ పర్సన్ మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారో మీరు అలానే ఉండండి. మీరు అలా ఉన్నారు అంటే మీ పర్సన్ కూడా అలాగే ఉంటాడు. కింగ్ ఆఫ్ స్వర్డ్స్ అగైన్ నాకు మళ్ళీ ఎక్కువగా మిథున రాశి కనిపిస్తోంది. సో, మిథున రాశి, కన్యా రాశి, అలాగే కుంభరాశి. కాన్షియస్‌గా ఉండండి. మీకోసమే ఇది. మీకోసమే ఈ రీడింగ్ అనిపిస్తుంది. సో, మీ పర్సను వస్తారు. కానీ ఏదో ఒక తేల్చుకుందాం అనే విధంగా వస్తాడు. సో, మీరు మీరు స్ట్రాంగ్‌గా ఉండండి. మీరు కావాలి అనుకుంటే కావాలి అనేసేయండి. వద్దు అనుకుంటే వద్దు. మీరు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు. బట్ ఆ డెసిషన్ మీదే. ఒక మీకు మీ 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 పర్సన్ మీకు క్లారిటీ ఇస్తాడు. కానీ ఆ క్లారిటీలో చూజ్ చేసుకోవడం మీ వంతే అనమాట. మీ పర్సన్ ఖచ్చితంగా మీకు అపాలజీ కూడా చెప్తాడు. అంటే తనదే తప్పు అని మొత్తం ఒప్పుకోకపోయినా కూడా తప్పు జరిగిపోయింది. సో, ఇంకోసారి ఇలా జరగదు అనే విధంగా వచ్చి మాట్లాడతారు మీతో. మీరు ఒకరినొకరు మిర్రరింగ్ చేసుకుంటున్నారు. మీరు
మీరు డివైన్ గిఫ్ట్ అనమాట. మీ ఇద్దరికి మీరు ఒకరినొకరు సేమ్, ఇంకా ఇద్దరు ఒకేలాంటి పర్సన్స్ అండి. మీరు వన్ పర్సన్ టూ టూ సోల్స్ అంటారు. టూ పర్సన్స్ వన్ సోల్, టూ పర్సన్స్ వన్ సోల్ అంటారు కదా, వాళ్ళు ఈ రీడింగ్ ఎక్కువ చూస్తున్నారు. సో మీరు మీరు ఒక క్లారిటీ మైండ్తో ఉండండి. యాక్చువల్గా ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఈజ్ నాట్ ఏ ఈజీ జర్నీ. ఇప్పుడు మీరు కలుసుకున్నా కూడా ఫ్యూచర్లో ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎందుకంటే మీరు ఎలాంటి వాళ్ళు, మీ పార్ట్నర్ కూడా అలాంటి వాళ్ళే కాబట్టి ఆ, చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. బట్ డెసిషన్ మాత్రం మీదే. డెసిషన్ అయితే మీదే అనమాట. సో క్వీన్ ఆఫ్ పెంటకల్స్, క్వీన్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది కాబట్టి మీరు మీ జాబ్ పరంగా మీకు అలా కూడా మీరు ఏదైనా చూస్తున్నారు అంటే మీరు ఆ, మీరు చాలా మీకు చాలా గ్రోత్ కూడా ఉంది. సో మీకు ఒక మంచి ఆఫర్ కూడా ఇవ్వడానికి వస్తున్నారు మీ పార్ట్నర్ గురించి చూస్తున్నట్లయితే. ఇంకా మీ పార్ట్నరు మీ 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 పట్ల చాలా ప్యాషనేట్గా ఉన్నాడండి. ఎంత ప్యాషనేట్గా ఉన్నాడు అంటే మిమ్మల్ని చాలా తొందరగా కలవాలి, మిమ్మల్ని చాలా కలవాలి, మీతో చాలా చెప్పాలి అన్న మీ గురించి తప్ప ఇంకా వేరే ఆలోచనలు లేవు వాళ్ళకి. సో ఇది అండి. నెక్స్ట్ యాక్షన్ అయితే కంపల్సరీ ఉంది. వితిన్ 1 or 10 డేస్లో. ఇన్ కేస్ 1 or 10 డేస్లో కాకపోయినా కూడా ఖచ్చితంగా 10 డేస్లో అయితే మీకు ఒక ఆన్సర్ అయితే వస్తుంది. ఖచ్చితంగా 10 డేస్లో మీకు ఆన్సర్ వస్తుందండి. దిర్ ఇస్ నో డౌట్. మీరు పాజిటివ్గా ఉంటే ఇంకా తొందరగా జరుగుతాయి. అందుకని పాజిటివ్గా ఉండండి అని చెప్తున్నాను. సో బీ పాజిటివ్. మీకు ఖచ్చితంగా 10 డేస్లో మీ పర్సన్ మీకోసం తిరిగి వస్తాడు అండ్ దాంట్లో అయితే ఎలాంటి డౌట్ లేదు. ఒకసారి యూనివర్స్ని అడుగుతాను. చెప్పండి యూనివర్స్, టైం పీరియడ్ చెప్పండి. చూడండి, టైం పీరియడ్ చెప్పండి అనగానే ది లవర్స్ కార్డ్ వచ్చింది. ఇది మేజర్ ఆర్కానా. సో మరీ ఇదే వచ్చింది. ట్విన్ ఫ్లేమ్స్ అండి, నో డౌట్. పైల్ 1 వాళ్ళు ట్విన్ ఫ్లేమ్స్ చాలామంది ఉన్నారు, మిథున రాశి వాళ్ళు. మీరు ఖచ్చితంగా ఆ, మ్, ఆ, ఖచ్చితంగా 1 వీక్లో మీరు కలవటం అయితే గ్యారంటీ. మీరు పాజిటివ్గా ఉన్నారు అంటే మీరు ఖచ్చితంగా కలిసి తీరుతారండి. ఇందులో అయితే డౌటే లేదు. 100% మీరు కలిసి తీరుతారు 1 వీక్ లోపల. 1 వీక్ to 10 డేస్ మీరు కమ్యూనికేషన్ ఖచ్చితంగా జరుగుతుంది. పాజిటివ్గా ఉండండి. పాజిటివ్గా అనుకుంటే మీ పర్సన్ కూడా అదే పాజిటివ్ మైండెడ్తో వస్తాడు. అది అండి పైల్ 1 రీడింగ్ అయితే అది. ఇప్పుడు పైల్ 2 వాళ్ళ రీడింగ్ చూస్తాను. పైల్ 2 రీడింగ్ అండి, BDFH JLNP RTVXZ అనమాట. ఈ ఈ కార్డు ఉన్న వాళ్ళు ఈ రీడింగ్ చూడొచ్చు. సో చెప్పండి యూనివర్స్, పైల్ 2 వాళ్ళ రీడింగ్ చెప్పండి. పైల్ 2 వల్ల రీడింగ్ చెప్పండి యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ ద రీడింగ్ ఫర్ పైల్ 2. పైల్ 2 పర్సన్ యొక్క ఫీలింగ్స్, పైల్ 2 వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ చెప్పండి ఫస్ట్. ఈ ఫీలింగ్స్ మీకు రెజనేట్ అయితే మీరు ఈ వీడియో కంటిన్యూ చేయొచ్చు. చెప్పండి యూనివర్స్, పైల్ 2 వల్ల రీడింగ్, పైల్ 2 పర్సన్స్ యొక్క రీడింగ్ చెప్పండి. పైల్ 2 పర్సన్స్ యొక్క ఫీలింగ్స్ ఒక 3 కార్డ్స్ ఇవ్వండి. పైల్ 2 పర్సన్స్ యొక్క ఫీలింగ్స్. ప్లీజ్ గివ్ మీ ద ఫీలింగ్స్ ఆఫ్ పైల్ 2 వ్యూవర్స్. మీరు చాలా పొసెసివ్గా ఉన్నారు, ఏది వదులుకోలేకపోతున్నారు. ఇంకొక కార్డు ది ఫూల్. ఓకే, ఏదో కొత్త స్టార్ట్ చేయాలి అనే ఆలోచనలు మీకు ఉన్నాయి. ఓకే, మీరు కూడా ఫస్ట్ పైల్ వాళ్ళలాగా ఏదో ఒక ఈ సిచ్యుయేషన్ని ఎండ్ చేయాలి అనుకుంటున్నారు. ఓకే, దీన్ని బట్టి చూస్తుంటే మీరు ఆల్రెడీ ఒక డెసిషన్ అయితే తీసుకున్నారండి. ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకున్నారు. మీరు దేన్ని వదులుకోలేకుండా ఉన్నారు. మీకు ఏదో ఒక డైలమా ఉంటే, రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి అనుకుంటే మీరు రెండిట్లో ఏది వదులుకోలేరనమాట. మీకు మీ పార్ట్నర్ కావాలి, మీ పార్ట్నర్కి ఇష్టం లేని సంథింగ్ ఉంటుంది కదా, అది కూడా కావాలి. సో దేన్ని వదులుకోలేకుండా ఉన్నారు. ది ఫూల్.
మీరు ఒక కొత్త స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు మీ పార్ట్నర్‌తో. సో, ఎండ్ చేయాలి. ఈ సెపరేషన్‌ని ఎండ్ చేయాలి. ఈ ఈ ఏదైతే ఉన్నాయో ఆ బాధల్ని కూడా ఎండ్ చేయాలి అని అంటే మీరు అలా ఫీల్ అవుతున్నారు. ఆహ్, దీన్ని బేస్ చేసుకొని చూస్తే పైల్ 1, పైల్ 2 వ్యూవర్స్ ఆహ్, పైల్ 2 వ్యూవర్స్ ఎక్కువగా తులా రాశి, తర్వాత వృషభ రాశి, అలాగే తులా రాశి, వృషభ రాశి, ఇంకా అలాగే క్యాప్రికార్న్ మకర రాశి అన్నమాట. వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. యాహ్! తులా రాశి, మకర రాశి, వృషభ రాశి ఎక్కువగా ఉన్నారు. వృశ్చిక రాశి కూడా ఉన్నారండి. వృశ్చిక రాశి కూడా ఎక్కువగా ఉన్నారు. యాహ్! వృశ్చిక రాశి, అలాగే సింహరాశి, మేషరాశి కూడా ఉన్నారు. ధనస్సు రాశి. ఓకే అండి. ఇది మీ ఫీలింగ్స్. ఓకే. ఇప్పుడు మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్, మీ పర్సన్ ఇంటెన్షన్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ అవి 2 చూసేద్దాం. చెప్పండి యూనివర్స్. పైల్ 2 వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్ చెప్పండి. పైల్ 2 వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్ చెప్పండి. పైల్ 2 వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్. ప్లీజ్ గివ్ మీ ద ఫీలింగ్స్ ఆఫ్ పైల్ 2 వ్యూవర్స్ పార్ట్నర్. పైల్ 2 వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్. ఓకే. మీ పార్ట్నర్కి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. వాళ్ళు మీ జడ్జ్ చేయాలి, మీకు న్యాయం చేయాలి అని అనుకుంటున్నారు. సేమ్ ఫీలింగ్స్ మీలాగే. వాళ్ళు కూడా ఏది వదులుకోలేకుండా ఉన్నారు. మీరు కావాలి, మీకు అడ్డం వస్తున్న ఆ బ్లాకేజ్ కూడా కావాలన్నమాట. వాళ్ళకు కూడా సేమ్ మీలాగే అండి. లైఫ్ని రీస్టార్ట్ చేయాలి. మీతో 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 మళ్ళీ రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. మీతో రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారండి. మీ మీ దేవుడు నాకు ఒక ఛాన్స్ ఇవ్వాలి, గాడే నాకు ఒక జడ్జిమెంట్ చేయాలి అన్నట్లు మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నాడు. సో వాళ్ళు ఏం స్టెప్ తీసుకోలేకపోతున్నారు. వాళ్ళకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో దేవుడే మీ ఇద్దరిని కలపాలి. వాళ్ళకు కూడా మీతో లైఫ్ రీస్టార్ట్ చేయాలి అని ఉంది. సరే, చెప్పండి యూనివర్స్, వై ద క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ హియర్? క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఎందుకుంది? క్లారిఫికేషన్ కార్డ్ ఇవ్వండి. వై ద క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ హియర్? క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఎందుకుంది? క్వీన్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్స్ ఇవ్వండి. ఒక కార్డ్ ఇవ్వండి. ఓకే, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ కార్డ్. అంతే అండి. మీ పార్ట్నరు ఆమె ఎందుకు నన్ను మోసం చేశారు, ఇంతకుముందు నన్ను చాలా హర్ట్ చేశారు. మీ పార్ట్నర్కి మీరే విష్ ఫుల్ఫిల్మెంట్, కానీ మీరు అప్పుడు అంత సడన్గా నన్ను మోసం ఎందుకు చేయాల్సి వచ్చింది, నన్ను సడన్గా మీరు అలా వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు అని చాలా అంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి. తన ఫీలింగ్స్ రోజు ఇంక ఇదే ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్. చెప్పండి యూనివర్స్, ది జడ్జిమెంట్. జడ్జిమెంట్ కార్డ్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. జడ్జిమెంట్ కార్డ్కి క్లారిఫికేషన్. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ కార్డ్ ఫర్ జడ్జిమెంట్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ కార్డ్ ఫర్ జడ్జిమెంట్. ఓకే, జడ్జిమెంట్ క్లారిఫికేషన్ కార్డు. నాకు అన్యాయం జరిగింది. సో నాకు అన్యాయం జరిగింది. దేవుడే నాకు న్యాయం చేయాలి. నా పర్సన్ నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. సో నాకు అన్యాయం జరిగింది. దేవుడు నాకు న్యాయం చేయాలి. నా పార్ట్నర్ని నన్ను కలపాలి. అదే అండి, మీకు ఒక స్టెబుల్ లైఫ్ ఊహించుకున్నారండి మీ పార్ట్నర్ మీతో. మీ పార్ట్నర్ మీతో ఒక స్టెబుల్ లైఫ్ ఊహించుకున్నాడు. బట్ ఎందుకో అన్యాయం జరిగింది. దేవుడే నాకు న్యాయం చేయాలి అనుకుంటున్నారు. లేదు అంటే మీకు అన్యాయం చేశారు. సో మీ మీ స్టోరీని బట్టి మీరు అజ్యూమ్ చేసుకోండి. మీకు అన్యాయం చేశాడు, సో ఇప్పుడు మీకు న్యాయం చేయాలి అనుకుంటున్నారు. సో మిమ్మల్ని ఇంతకుముందు మోసం చేసి వెళ్ళిపోయాడు. సో మీ
దగ్గరికి వస్తే మీరు ఇలాగా క్వశ్చన్ చేస్తారు. నన్ను ఇలా క్వశ్చన్ చేస్తారు. ఎలాగా నేను వెళ్ళగలనా లేదా? ఖచ్చితంగా ఇలా క్వశ్చన్ చేస్తారు. సో, అలా ఆ విధంగా ఫీలింగ్స్ ఉన్నాయి మీ పర్సన్‌కి. బట్ ఖచ్చితంగా మీకు స్టేబుల్ లైఫ్ ఇవ్వాలి అనైతే ఉంది. చెప్పండి యూనివర్స్, 4 ఆఫ్ పెంటకల్స్‌కి క్లారిఫికేషన్ ఇవ్వండి. 4 ఆఫ్ పెంటకల్స్‌కి క్లారిఫికేషన్. ఓకే. ఆహ్, చూస్తుంటే క్లారిఫికేషను, అదే అని చెప్పాను కదా! ఏది వదులుకోలేకుండా ఉన్నారు. 2 ఆఫ్ స్వర్డ్స్. ఏది ఏది వదులుకోవాలి? ఆ! లోపల మీరు కావాలి అని ఉన్నారు. బయట చూస్తే ఎలాగా, ఆహ్, నేను నాకు నాకు సెకండ్ థింగ్ ఏదో ఉంది. అది నేను వదులుకోలేను. మీకు ఇష్టం లేనిది ఏదో మీ పార్ట్నర్ వదులుకోవడానికి రెడీగా లేదండి. మీకు ఇష్టం లేనిది మీ పార్ట్నర్ వదులుకోవడానికి రెడీగా లేడు. అదైతే నేను క్లియర్‌గా చెప్పగలను. ఒకవేళ మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చినా కూడా దే ఆర్ నాట్ రెడీ టు బీ వెరీ లాయల్ విత్ యూ. మీతో లాయల్‌గా ఉండటానికైతే ఏదో సీక్రెట్ దాస్తున్నాడండి. మీతో లాయల్‌గా అయితే ఉండరు. ఓకే. థర్డ్ పార్టీ ఉందండి మీ లైఫ్‌లో. మీ లైఫ్‌లో థర్డ్ పార్టీ ఉంది. ఆ థర్డ్ పార్టీని వదులుకోలేకపోవచ్చు. ఏదో ఆ థర్డ్ పార్టీ వల్ల లాభం ఉంది అండి తనకు. మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయ్యుంటే ఆ పర్సన్‌ని వదులుకొని మీ దగ్గరికి వచ్చే అంత కెపాసిటీ, ధైర్యం లేదండి మీ పర్సన్‌కి. మీ మీ గురించి ఆలోచిస్తున్నాడు. మీ మీద చాలా ప్రేమ ఉంది. ఇలా ఇలాంటి పర్సన్స్ ఒకవేళ ఎవరికన్నా ఇది రెజనేట్ అయితే బెటర్ టు లీవ్ దెమ్ అండి. బెటర్ టు లీవ్ దెమ్. ఎందుకంటే వాళ్ళకు ఒక పర్సన్ ఎంతమందినని లవ్ చేస్తారండి చెప్పండి? ఒక పర్సన్ ఎంతమందినని ఇష్టపడతారు? ఆ! అసలలా ఇష్టపడుతున్నారు అంటేనే మిమ్మల్ని గాకపోతే వాళ్ళ పార్ట్నర్‌ని గాకుండా మిమ్మల్ని ఇష్టపడుతున్నారంటే మిమ్మల్ని గాకుండా ఇంకా ఎంతమందిని ఇష్టపడతారు? కొంచెం ఆలోచించండి. ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్స్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు అంటే దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకంటే వాళ్ళ పర్సన్‌ని వదిలేసుకొని రావాలి అని అనుకోవటం, మేబీ మిమ్మల్ని ప్రేమించిండొచ్చు, మిమ్మల్ని ఇష్టపడిండొచ్చు. కానీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళి మిమ్మల్ని సడన్‌గా వదిలేసి వెళ్ళి డబ్బుల కోసం, మనీ కోసం, మనీ మైండెడ్ కనిపిస్తున్నారండి. మనీ కోసమే ఇంకొక పర్సన్‌ని మ్యారేజ్ చేసుకోయుండొచ్చు. డబ్బు కోసం మిమ్మల్ని వదిలేసాడు అంటే, డబ్బు కోసమే మిమ్మల్ని వదిలేసాడు అంటే మళ్ళీ ఇంకా మిమ్మల్ని తర్వాత గూడా వదిలేయడు అని అని నమ్మకం ఏంటి? ఎందుకంటే ఆ థర్డ్ పర్సన్‌ని పూర్తిగా వదిలి రావడానికి రెడీగా లేడు. చూడండి, మీరు గావాలి, ఆ పర్సన్ గావాలి. ఇట్స్ యువర్ డెసిషన్ మరి. నాకిక్కడ ఎక్కువగా హ్మ్. నాకిక్కడ ఎక్కువగా తులా రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే మిథునం, కన్య, కుంభం. ఎక్కువగా మిథునం, కన్య, కుంభం, తుల, వృషభం, అలాగే మక హ్మ్. హ్మ్. అలాగే మకరం. తుల, వృషభం, మకరం కన్నా తుల తుల కూడా ఎక్కువ అండి. తులా రాశి కూడా ఎక్కువ. ఇంకా వృషభం, మకరం కన్నా ఎక్కువగా ఎక్కువగా కుంభరాశి, తర్వాత వృశ్చిక రాశి కూడా కనిపిస్తుంది అండి. ఎక్కువగా వృశ్చిక రాశి, కుంభరాశి, సేమ్ మళ్ళీ స్కార్పియో అంటే వృశ్చిక రాశి, మిథునం కొంచెం లైట్‌గానే, మిథున రాశి ఎక్కువగా లేదు. ఎక్కువ మీనరాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి ఇవే కనిపిస్తున్నాయి నాకి. ఎక్కువగా కర్కాటకం, వృశ్చికం, మీనం, అలాగే తుల, వృశ్చికం అయితే ఖచ్చితంగా వృశ్చికం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా రిమైనింగ్ అని మైనర్. తులా, వృశ్చికం, మీనం, కర్కాటకం. ఓకే. ఇది అండి మీ రీడింగ్. మీ పార్ట్నర్ ఇంటెన్షన్స్. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్స్ని వెనక్కి తిరిగి రావాలి మీ లైఫ్లోకి,
ఆల్రెడీ మిమ్మల్ని ఇష్టపడి, ప్రేమించి, వదిలేసి సడన్‌గా ఇంకొకరిని పెళ్లి చేసుకున్నారు. డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాడు. మీ పర్సన్ మనీ మైండెడ్ అని తెలిస్తే బెటర్ మీరు వాళ్ళ గురించి ఆలోచించడం ఆపేయండి. మీ గురించి మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే వాళ్ళు మీ లైఫ్‌లోకి తిరిగి రావచ్చు. ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే వాళ్ళకి మీరు కావాలి. మళ్ళీ పెళ్లి చేసుకున్న పర్సను కావాలి. మీరు ఇంకా డబ్బుల కోసం మిమ్మల్ని వదిలేసి ఇంకొక పర్సన్‌ని చేసుకున్నాడు అంటే వాళ్ళని మీరు వదిలేసుకోవటం చాలా అంటే 100కి 1000% కరెక్ట్ డెసిషన్. ఇంకా మీరు మీరు కూడా ఆల్రెడీ మ్యారీడ్. మీరు ఆల్రెడీ మ్యారీడ్. బట్ ఆ పర్సన్ వేరే అమ్మాయిని ఇష్టపడి ఇల్లీగల్‌గా ఇల్లీగల్‌గా ఉన్నారు వాళ్ళతో అంటే బెటర్ టేక్ ఏ డివోర్స్ విత్ హిమ్. సో డివోర్స్ కోసమే ట్రై చేయండి. మీకు విడాకులు తీసుకుంటేనే బెటరు. మీరు మీకు విడాకులు తీసుకునే ఛాన్స్ వస్తే మాత్రము అస్సలు వదిలిపెట్టకండి. మీకు ఇఫ్ యూ పీపుల్ ఆర్ రెడీ, అందుకే మీరే వెళ్ళి డివోర్స్ ఇస్తాను అంటే ఇచ్చేసుకోండి. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఏ హెల్దీ రిలేషన్షిప్. నాకు ఇది ఒక హెల్తీ రిలేషన్షిప్ లాగా అనిపించట్లేదు. ఒక కార్మిక్ రిలేషన్షిప్ లాగా అనిపిస్తోంది. బెటర్ టు లీవ్ దమ్. మీరు వాళ్ళని వదిలేసేయండి. సో అది మీ ఇంటెన్షన్స్, మీ పర్సన్ యొక్క ఇంటెన్షన్స్. ఓకే, అట్లీస్ట్ మీ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయడానికి వస్తాడా లేదా అనేది చూద్దాం. చెప్పండి యూనివర్స్. పైల్ టు పైల్ టు వాళ్ళ పర్సన్ కమ్యూనికేట్ చేయడానికి వస్తాడా? పైల్ టు వాళ్ళని కలవటానికి ఎప్పుడు వస్తాడు? తను స్టెప్ తీసుకుంటాడా? ఏదో ఒకటి చేయటానికి, డివోర్స్ అన్నా ఇవ్వడానికి స్టెప్ తీసుకుంటాడా? అసలు డివోర్స్ అయితే ఇవ్వడానికి తనకు ఇష్టం కూడా లేదు. అట్లీస్ట్ మీతో కమ్యూనికేట్ చేయడానికి స్టెప్ తీసుకుంటాడా? చెప్పండి యూనివర్స్. కమ్యూనికేట్ చేయడానికి స్టెప్ తీసుకుంటాడా? ఒక 3 కార్డ్స్ ఇవ్వండి. 3 కార్డ్స్ ఇవ్వండి. ది హ్యాంగ్డ్ మ్యాన్ చెప్పినాను కదండి. ఆ పర్సన్ చాలా అంటే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ప్రేమ మీ దగ్గర నుంచి వస్తుంది, డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి. వాళ్ళకి రెండూ కావాలి. ది జస్టిస్. ఛాన్స్ ఉందండి. మీరు ట్రై చేస్తే మీకు న్యాయం జరుగుతుంది. అంటే మీకు న్యాయం అయితే జరుగుతుంది. మీరు డివోర్స్ కేసు ఫైల్ చేస్తే డివోర్స్ అన్నా అవుతుంది. లేదంటే ఆ అబ్బాయిని ఇల్లీగల్గా రిలేషన్షిప్ పెట్టుకుంటే తనకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. మీకు న్యాయం జరుగుతుంది. మీకైతే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అండి. మీకు జడ్జిమెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మీరు డివోర్స్ ఫైల్ అన్నా చేయాలి. మీరు సైలెంట్గా ఉంటే ఇవి అయ్యేది కాదు. మీ పర్సన్ చాలా కన్ఫ్యూజ్డ్ పర్సన్. అలాగే తులారాశి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. తులారాశి వాళ్ళే చాలా ఎక్కువగా ఉన్నారు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు కూడా చాలా ఎక్కువ ఉన్నారు. తులారాశి, వృశ్చిక రాశి, తులారాశి, వృశ్చిక రాశి, మిథునం, లైట్గా మిథున రాశి వాళ్ళు కూడా, కన్యా రాశి వాళ్ళు కూడా ఎక్కువ కనిపిస్తున్నారు. సో బెటర్ కుంభరాశి వాళ్ళు కూడా. సో మీరు ఐడియల్గా కూర్చోకండి. మీ లైఫ్ని కొత్తగా స్టార్ట్ అవ్వాలి అనుకుంటే మీరు ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి. మీరు కూడా ఒక స్టెప్ తీసుకోవాలి. లేకపోతే మీ పర్సన్ చాలా కన్నింగ్ మైండెడ్, చాలా కన్ఫ్యూజ్డ్ పర్సన్, చాలా పొసెసివ్ నేచర్ ఉన్న పర్సన్. మిమ్మల్ని వదులుకోలేరు, వాళ్ళని వదులుకోలేరు. చాలా కన్నింగ్ నేచర్ అండి. ఇట్లాంటి వాళ్ళ నుంచి దూరంగా ఉండటమే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. సో మీకు ఏదైనా ఒక క్లారిటీ ఎప్పటిలోపల వస్తుంది అని కూడా యూనివర్స్ని అడుగుతాను. టైం పీరియడ్ చెప్పండి. పైల్ టు వ్యూవర్స్ యొక్క లైఫ్ ఎప్పటి నుంచి బాగవుతుంది? వాళ్ళకు ఒక క్లారిటీ ఎప్పటి నుంచి వస్తుంది చెప్పండి యూనివర్స్. ఒక టైం పీరియడ్ ఉన్న కార్డ్ ఇవ్వండి. ఎప్పటి నుంచి వీళ్ళ లైఫ్ రీస్టార్ట్ అవుతుంది? వీళ్ళకు మంచి రోజులు ఎప్పటి నుంచి వస్తాయి? మీ స్టోరీ రెజనేట్ అవుతేనే తీసుకోండి. ఎందుకంటే చాలా నెగిటివ్ కార్డ్స్. పైల్ టు వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్ అయితే మంచివాడు కాదు. పైల్ టు వ్యూవర్స్ యొక్క లైఫ్ ఎప్పటి నుంచి రీస్టార్ట్ అవుతుంది?
ప్లీజ్ గివ్ మీ వన్ కార్డ్. 10. ఓకే. 4 to 10. ఇది 4 అనేది సరిగ్గా పడలేదులేండి. 10 ఎక్కువగా. 10 10 వీక్స్, 10 డేస్, 10 మంత్స్. సో 10 మంత్స్లో అయితే మీ లైఫ్ రీస్టార్ట్ అవుతుందండి. మీ పర్సన్ ఒకవేళ మారిపోయి మీ దగ్గరికి రావటానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి, ఆమెను వదిలేసి. సో మీకు ఆల్రెడీ పిల్లలు ఉండి మీరు ఒక ఫ్యామిలీ అయితే ఖచ్చితంగా మీ పర్సన్ మీకు వెనక్కి తిరిగి వస్తాడండి. ఒక 10 మంత్స్ వెయిట్ చేయండి. సో అప్పటికి థింగ్స్ అన్నీ మారిపోతాయి అనే ఛాన్సెస్ ఉంది. సో మళ్ళీ మీరు అంత టైం వెయిట్ చేయటం కూడా కొంచెం కష్టమే పిల్లలు ఉంటే. సో మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి ట్రై చేయండి. ఏదో ఒక మీకు జస్టిస్ కావాలి అంటే ఊరికే కూర్చుంటే జస్టిస్ అయితే రాదు. ఎందుకంటే మీ పర్సన్ చాలా చాలా మొండి పర్సన్, ఎవరిని వదులుకోలేడు. హ్యాంగ్డ్ మ్యాన్ మళ్ళీ వచ్చింది చెప్పాను కదండి. మీకు న్యాయం కావాలంటే అప్రోచ్ అవ్వండి. ఎవరైతే మీ తరపున వాదించగలరో అమ్మాయిలైతే ఖచ్చితంగా మీరు అప్రోచ్ అవ్వండి. మీకు న్యాయం జరగాలి అంటే ఐడియల్గా కూర్చోకండి. సో దిస్ ఈజ్ మై సజెషన్. ఇది అండి పైల్ 2 వల్ల రీడింగ్. మీకు ఈ రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.